ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం రాజధాని అమరావతిలో జరిగిన ఏపీసీఆర్డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి సూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా స్థలాలు కేటాయింపునకు అంగీకారం తెలిపారు. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను మైనర్లు అయిన అనాథలకు వర్తింపచేయాలని ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. మొత్తం 16,666.57 ఎకరాల భూమిని సీఆర్డీఏ సమీకరించనున్నట్లు సంబంధిత అధికారులు వివరిస్తున్నారు. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టనున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలోని 4 గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. భూ సమీకరణ ప్రక్రియ కోసం అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దాపురం, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలు ఎంపిక చేశారు. కర్లపూడి, లేమల్లె గ్రామాలు ఎంపిక చేశారు. తుళ్లూరు మండలంలోని వద్దమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాలు ఎంపిక చేశారు. బుధవారం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదలతో పాటే ప్రక్రియ ప్రారంభం కానుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపట్టనుంది. ల్యాండ్ పూలింగ్పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో 57వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల, సిఎస్ విజయానంద్ సహా పలువురు హాజరయ్యారు. వివిధ అంశాలపై సీఆర్డీఏ సమావేశంలో చర్చ జరిగింది. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో కొన్ని మార్పులకు అంగీకారం లభించింది. కొందరు ప్రస్తావించిన రోడ్డుపోటు సమస్య పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. వీధిపోటు ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు, భూమి లేని వారికి ఇచ్చే పింఛన్లు అనాథ పిల్లలకు వర్తింపజేసేందుకు ఆమోదం చేశారు. కృష్ణా తీరాన్ని మెరైనీగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలకు కూడా సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం లభించింది. వాటర్ ఫ్రంట్ జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్ను పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీలో 754 పోస్టుల రాటిఫికేషన్కు ఆమోదం లభించినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జ్ కోసం నేటి నుంచి భూ సమీకరణ చేపడుతున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎండ్రాయి, వడ్డమాను నుంచి 2వ దశ భూ సమీకరణ చేపడతామని వెల్లడించారు. సీఆర్డీఏలో కొత్తగా 754 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, డిప్యూటేషన్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేస్తామని తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న సుమారు 4.5 ఎకరాల భూమిని పూలింగ్ కింద తీసుకోవడానికి యజమానులు ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేడు భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరి రోడ్డుతో కలిపి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వచ్చే నెలాఖరుకు పూర్తవుతుందని తెలిపారు. రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణాల కోసం మొత్తం 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. ఈ రోజు మంచి రోజు కావడంతో ఎండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, ఆ తర్వాత దశలవారీగా మిగతా గ్రామాల్లో చేపడతామని చెప్పారు. తుళ్లూరు మరియు అమరావతి మండలాల్లో కలిపి మొత్తం 16,666.57 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోనున్నామని, ఇందులో ప్రభుత్వానికి సుమారు 2,500 ఎకరాల భూమి మిగులుతుందని పేర్కొన్నారు. కృష్ణా రివర్ ఫ్రంట్లో ఒక మెరైనా అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు పీపీపీ మోడల్లో 1 ఏకర్ ల్యాండ్ ఇచ్చేటట్టుగా, అది ఏదైతే టూరిజం పాలసీ ఉందో ఆ పాలసీలోనే ఇచ్చే విధంగా ఈరోజు యాక్చువల్గా అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా ఈరోజు టెండర్ పిలుస్తారు. అంటే ఇవన్నీ కూడా ఏదైనా పీపీపీ మోడల్లో టెండర్ పిలిచి దాని ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. వీటికి యాక్చువల్గా ఈ యొక్క 5 విషయాలను ఈరోజు యాక్చువల్గా సిఆర్డీ అథారిటీలో ఫైనలైజ్ చేయడం జరిగింది. దాంట్లో ఓన్లీ 1 కిలోమీటర్, ఓన్లీ 1 ఏకర్ ఏరియానే, 1 ఏకర్ ఏరియాలోని బోట్స్ అవి రివర్లో పెట్టుకోవటానికి ఒక 60 బోట్స్ పెడతా ఉన్నారు వాళ్ళు. 60 బోట్స్, 60 బోట్స్కి పక్కన 1 ఏకర్, ఎందుకంటే వచ్చిన వాళ్ళు నిలబడటానికి వాటికి ఇటు కావాలి కదా. అది మొబైల్ ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటారు, మొబైల్, అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్, అదేవిధంగా ఒక 10 రూమ్స్ కూడా మొబైల్ రూమ్స్, ఈ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి వాటికి ఇటుకి, దానికోసంగా ఒక 1 ఏకర్ ఇవ్వటం జరిగింది. తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు మీద
ఏదైతే 4.5 ఎకరా ఇంకా ల్యాండ్ పుల్లింగ్కి మెయిన్గా మంగళగిరి రోడ్డుకి ఎక్కేదానికి, మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక 4.5 ఎకరా పెండింగ్లో ఉంది. ఆ 4.5 ఎకరా వాళ్ళు కూడా అడగటం జరిగింది అనేక దఫాలు. అయితే ఇంకా టైం అయిపోతే బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్కి అయిపోతుంది. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో రేపు ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక పంపిణీని అత్యంత పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గత ప్రభుత్వ లోపాల వల్ల దెబ్బతిన్న భవన నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఇసుక రవాణాలో అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనిని ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానాల్లో జరిగిన లోపాల వల్ల భవన నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఇసుక రీచుల నిర్వహణలో చట్టబద్ధమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అక్రమ తవ్వకాలు, ఓవర్లోడింగ్ మరియు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని మంత్రి స్పష్టం చేశారు. ఇసుక రవాణా చేసే ప్రతి వాహనానికి తప్పనిసరిగా బిల్లులు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గత 3 నెలల్లో ప్రజల్లో సానుకూలత 10% పెరిగిందని, దీనిని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సంతృప్తియే ఈ ప్రభుత్వ ప్రాధాన్యత అని, క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరుచుకొని ఉచిత ఇసుక పాలసీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయని రాష్ట్ర R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రోడ్ల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. కొండూరు మండలం కందులపాడు మరియు మైలవరం మండలం వెలవడం వద్ద సుమారు 27.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు బీటీ రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదులు శంకుస్థాపన చేశారు. విజయవాడ విసన్నపేట ప్రధాన రహదారి అభివృద్ధికి 6.9 కోట్లు, మైలవరం నూజివీడు రహదారికి 14.45 కోట్లు మంజూరు చేయటంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. మైలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రోడ్ల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన నియోజకవర్గ అభివృద్ధిపై చూపిస్తున్న పట్టుదల, శ్రమ నిజంగా స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. ఎమ్మెల్యే నిరంతరం కృషి వల్లే ఈ రోజు ప్రధాన బీటీ రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయని తెలియజేశారు. మైలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఒక నాయకుడు మెచ్చిన తర్వాత తన బాధ్యత ఏదైతే నన్ను గెలిపించారో ఆ బాధ్యతతో అతను ప్రతి నిత్యం కూడా కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, లోకేష్ బాబు గారి ఆశీస్సులు, కూటమి ప్రభుత్వం అందరూ ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. వాడి దగ్గర నుంచి మొదలెట్టి గంగినేని వరకు కొండూరు మీదగా ఉన్న రోడ్డు 30 కోట్ల రూపాయలతో జరుగుతున్న రోడ్డు కూడా నిర్మాణం పూర్తవుతా వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వ విజయం, కూటమి ప్రభుత్వ ఘన విజయం. ఎందుకంటే 2018లో శంకుస్థాపన చేసిన ఆ రోడ్డు 5 ఏళ్లు నేను పోరాటం చేసిన అప్పటి శాసనసభ్యుడిగా పూర్తి చేయలేకపోయాను. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ 30 కోట్లు, ఇది 30 కోట్లతో ఈ R&B రోడ్లు, 12 కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ రోడ్లు, అలాగే మొన్న బుడమేరు వరదల్లో ఈ నియోజకవర్గంలో 55 పైసలకు ఉన్న చెరువులన్నీ కూడా తెగిపోయి గందరగోళం అయితే కేవలం అదే సంవత్సరంలో మళ్ళీ మొన్న ఈ సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి 30 కోట్ల రూపాయలతో చెరువులన్నీ పునర్నిర్మించడం జరిగింది.
విజయవాడ వేదికగా ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఆవకాయ్ సినిమా సంస్కృతి సాహిత్యాల అమరావతోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పున్నమి ఘాట్, భవానీ ద్వీపం వేదికలుగా జరిగే ఈ వేడుకల్లో పర్యాటకుల సౌకర్యార్థం 20 ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న ఆవకాయ్ అమరావతోత్సవం వేడుకలకు సర్వం సిద్ధమైంది. సినిమా, సాంస్కృతి, సాహిత్యాల సమ్మేళనంగా జరిగే ఈ ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించే టీమ్ వర్క్ సంస్థ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పున్నమి ఘాట్ మరియు భవానీ ద్వీపం వేదికలుగా జరిగే ఈ కార్యక్రమాల కోసం 20 సెక్టార్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి సెక్టార్కు ఒక జిల్లా అధికారితో పాటు రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. పర్యాటకుల భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస వసతుల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక, విద్యుత్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఉత్సవాలకు పర్యాటకులు ఆన్లైన్లో లేదా వేదికల వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఉచితంగా హాజరు కావచ్చని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఇలకియా, ఏపీటీఏ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల పట్ల సెక్యూరిటీ సిబ్బంది అత్యంత మర్యాదగా, వినయంగా నడుచుకోవాలని ఆలయ ఈవో సీనా నాయక్ స్పష్టం చేశారు. క్యూ లైన్లలో భక్తులను తోయటం, గట్టిగా అరవటం వంటివి చేయకుండా వారితో నమస్కారం, జై భవానీ అంటూ చిరునవ్వుతో పలకరించాలని ఈవో సూచించారు. భక్తులకు చేసే సేవ అమ్మవారికి చేసే సేవతో సమానమని ఆయన గుర్తు చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించడంతో పాటు వారితో ఎంతో గౌరవంగా ప్రవర్తించడం సిబ్బంది కనీస బాధ్యత అని ఆలయ ఈవో సీనా నాయక్ పేర్కొన్నారు. మంగళవారం మహామండపంలోని 6వ అంతస్తులో భద్రతా సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఎక్కడెక్కడి నుంచో భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో సానుకూల వాతావరణం కల్పించాలని సూచించారు. భక్తులు కనిపించగానే చిరునవ్వుతో నమస్కారం లేదా జై దుర్గా, జై భవానీ అని పలకరించాలని, మాట్లాడేటప్పుడు అండి అని సంబోధిస్తూ గౌరవించాలని వివరించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలతో వచ్చే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి క్యూలైన్లో వారికి ఇబ్బంది కలగకుండా సహకరించాలని ఆదేశించారు. రద్దీ సమయంలో భక్తులను తోయడం లేదా గట్టిగా అరవడం వంటివి చేయకుండా దయచేసి ముందుకు జరగండి అని సున్నితంగా కోరుతూ సహనం పాటించాలని చెప్పారు. సిబ్బంది ధరించే యూనిఫామ్ దేవస్థాన ప్రతిష్టకు చిహ్నమని, భక్తులు తిరిగి వెళ్లేటప్పుడు మంచి అనుభూతిని తీసుకువెళ్లేలా పనిచేయాలని ఈవో స్పష్టం చేశారు. అమ్మవారి దగ్గర అంటే సాక్షాత్తు ఈ యొక్క లోకాన్ని ఆ రోజు కథలలో వెళ్తే, హిస్టరీలో వెళ్తే కనుక లోకాన్ని ఒకవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఘాటుగా నిలబడి ఆఖరికి అమ్మవారిలోనే వారు మమేకమైపోయారు. బ్రహ్మ త్రిమూర్తులు కూడా అమ్మవారిలో మమేకమైపోయారు. అటువంటి చరిత్ర, మహత్యం గల అమ్మవారి దగ్గర మనం పనిచేస్తున్నాం. మనకు రకరకాలైన బాధలు ఉండొచ్చు, ఇంట్లో కష్టాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అమ్మవారిని నమ్ముకొని పనిచేయాలంటే మన డ్యూటీ ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మన విధులు ఏంటి, మన టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు గతంలో భోగాపురం విమానాశ్రయాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు తామే అనుమతులు తెచ్చి అభివృద్ధి చేశామంటూ క్రెడిట్ చోరీ చేయటం విడ్డూరంగా ఉందని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అంకురార్పణ నుంచి సైట్ క్లియరెన్స్ వరకు సీఎం చంద్రబాబు ఘనతైనట్టు జీవో కాపీలను ఆధారాలుగా చెబుతూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఎయిర్పోర్టుకు సంబంధించి క్రెడిట్ మొత్తం చంద్రబాబుకే దక్కుతుందని పట్టాభి తేల్చి చెప్పారు. భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు తెచ్చామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. 2016లోనే సైట్ క్లియరెన్స్ అనుమతులను సీఎం చంద్రబాబు సాధించారని చెప్పారు. భూసేకరణతో పాటు రైతులకు నష్టం జరగకుండా జీవో ఇచ్చారన్నారు.
విమానాశ్రయానికి చంద్రబాబే అంకురార్పణ చేశారని వివరించారు. భోగాపురం విమానాశ్రయంపై పట్టాభి ప్రజెంటేషన్ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు ఎస్పీవీ ఏర్పాటు చేశారని, దీనికోసం అధికారులను నియమించారని గుర్తు చేశారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నట్లు వైసీపీ పేటీఎం బ్యాచ్లు ఆరోపిస్తున్నాయని మండిపడ్డారు. వైసీపీ పాత్ర లేకపోయినా తామే చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. విమానాశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటామని పార్టీ నేతలు గతంలో వ్యాఖ్యానించారని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ ప్రాజెక్టు వేగవంతానికి 2017లోనే స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. కీలకమైన పర్యావరణ అనుమతులు తీసుకువచ్చామని పట్టాభి వివరించారు. సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇవాళ ప్రజల ముందు ఉంచుతున్నాం. ఇవాళ గత వారం 10 రోజులుగా తెగ మొరుగుతున్నటువంటి వైసీపీ పేటీఎం కుక్కలు, వైసీపీ పేటీఎం డాగ్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారంట. ఆ కర్మ మాకెందుకు పట్టిందయా? ఇవాళ క్రెడిట్ చోరీ చేస్తున్నది మీరు. నిస్సిగ్గుగా మీ పాత్ర ఏమీ లేకపోయినా, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి మీ కృషి ఏమీ లేకపోయినా, క్లియరెన్సెస్ ఏమీ మీరు తీసుకురాకపోయినా అంతా మేమే చేశామని చెప్పి గతంలోనేమో అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు విమానాశ్రయం అవసరం అని మాట్లాడాడు. విమానాశ్రయ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటానని మాట్లాడాడు. ఆ వీడియోలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఇవాళ క్రెడిట్ చోరీ అని మాట్లాడతారా? ఎస్, నిజమైన క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. దానికి సాక్ష్యం ఈ డాక్యుమెంట్స్. సైట్ క్లియరెన్స్ కానీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలయ్యా? భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన అత్యంత కీలకమైనటువంటి పర్యావరణ అనుమతులు ఎవరు తీసుకొచ్చారు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎవరు తీసుకొచ్చారు? ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇవాళ నిజమైనటువంటి క్రెడిట్ ఎవరికి దక్కాలి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కాలయ్యా. భోగాపురం ఎయిర్పోర్ట్ సాకారం కావటం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎంతో ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో 25 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంటు రహదారులకు, 36 లక్షల ఆర్థిక సంఘం నిధులతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో భోగాపురం ఎయిర్పోర్టును హేళన చేసిన ప్రతిపక్ష నేత ఇప్పుడు ఆ ప్రాజెక్టు తమదే అని చెప్పుకోవటం హాస్యాస్పదమన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని, ప్రజలు అన్ని గమనించే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, డ్రామాలు కట్టిపెట్టి వాస్తవాలను గుర్తించాలని హితవు పలికారు. వైద్య కళాశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం పీపీపీ విధానాన్ని చేపడితే దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి గందరగోళపరచాలని చెప్పి ప్రయత్నించి చివరికి తన దూకున్న గోతిలో తానే పడ్డట్టు పోయి ఇప్పుడు జైల్లో కూర్చున్న వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే, రండి, తప్పకుండా నీకు రాజకీయ నేపథ్యం ఉంది, నువ్వు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసావు, నేను ఎక్కడా దిగజారి విమర్శలు చేయట్లేదు, చేయబోను కూడా. దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో హుందాగా వ్యవహరిద్దాం. మీరు చెప్పే నిర్మాణాత్మకమైన సూచనల సలహాలన్నీ పాటిస్తాం, కానీ దిగజారి మాట్లాడి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా మన రాజకీయ పబ్బం గడుపుకుందాం అంటే ప్రజలకి, నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి మంచిది కాదని తెలియజేస్తూ, అలాగే మన నియోజకవర్గంలో రోడ్ల సమస్యల్లో ప్రధానమైనటువంటిది జీకొండూరు నుంచి గంగినేని వరకు ఉన్న రహదారి నిర్మాణం కూడా ఈ నెలాఖరికల్లా పూర్తి అయిపోయి అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ఈ నెలాఖరు లోపల అది ప్రారంభోత్సవం చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, దాదాపుగా నియోజకవర్గంలో ప్రధానమైన పంచాయతీరాజ్ R&B రహదారులు 90% పైగా పూర్తయినాయి. ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కొండపల్లి మున్సిపాలిటీలో కొండపల్లి మెయిన్ బ్యాంకు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ అందరూ కూడా డిమాండ్ చేశారు. దాన్ని ఇప్పుడు సర్వే చేపట్టడం జరిగింది. స్మార్ట్ మీటర్లు బిగించలేదనే సాకుతో విద్యుత్ అధికారులు వినియోగదారులను వేధిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మీటర్లను అడ్డుకోవాలని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు అదానీ సంస్థకు కొమ్ము కాస్తూ బలవంతంగా మీటర్లు బిగిస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల బిగింపు విషయంలో కూటమి ప్రభుత్వం తన హామీని ఉల్లంఘించి ప్రజలను మోసం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. విజయవాడ అరండలపేటలో స్మార్ట్ మీటర్ బిగించలేదనే కారణంతో విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఒక ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఆయన పర్యటించారు. బాధితులకు అండగా నిలిచి అధికారుల తీరును నిరసించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల బిగింపు స్వచ్ఛందమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వినియోగదారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి ఆదాని వంటి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే 20 లక్షల మందికి మీటర్లు బిగించారని, బాగున్న మీటర్లను కూడా పనిచేయటం లేదనే నెపంతో తొలగించడం శోచనీయమన్నారు. ఈ ప్రక్రియ ద్వారా విద్యుత్ రంగాన్ని దశలవారీగా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లపై జారీ చేసిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, బలవంతపు చర్యలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతరం చేస్తామని బాబురావు హెచ్చరించారు. ఎన్నికలకి ముందు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని కూటమి నేతలే కాదు, స్వయంగా లోకేష్ గారు యువగళంలో హామీ ఇచ్చారు. పగలగొట్టండి అని పిలిపించారు. స్మార్ట్ మీటర్లు నష్టమని చెప్పారు. అప్పుడు నష్టమైనవి ఇవాళ లాభం ఎలా అవుతాయి అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట. ఈ స్మార్ట్ మీటర్లు తర్వాత ఆందోళన చేస్తే మంత్రి రవికుమార్ గారు మేము బలవంతం చెయ్యం, ఇష్టమైతేనే పెడతాం అని ఇంకో ప్రకటన చేశారు. కానీ ఆ మాట కూడా తప్పారు. మోసపూరితంగా అనేక చోట్ల మీటర్లు పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు. మీరు కనుక పెట్టుకోకపోతే కనెక్షన్లు తొలగిస్తామని నోటీసులు ఇస్తున్నారు. బాగున్న మీటర్లు కూడా పాడైపోయినాయని అబద్ధాలు చెప్తున్నారు. ఈ రూపంలో కొన్ని చోట్ల అసలు మీటర్లకి మీరు స్మార్ట్ మీటర్ పెట్టకపోతే బిల్లే రాదని చెప్పి అనేక రకాలుగా ఒత్తిళ్లు సిబ్బంది ద్వారా తెప్పించే పని వాళ్ళ ప్రభుత్వం చేస్తూ ఉంది. విజన్ 2047 లక్ష్యంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని విస్మరించి సామాజిక సంక్షేమ బోర్డును మూసివేసిందని విమర్శించారు. అయితే చంద్రబాబు అధికారంలోనికి రాగానే ఈ బోర్డును పునరుద్ధరించి అణగారిన కులాల అభ్యున్నతికి బాధ్యత ఇచ్చారని తెలిపారు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఇటీవల 4400 మంది ఎస్సీ లబ్ధిదారులకు 63 కోట్ల రుణాలను మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారని చెప్పారు. అలాగే గతంలో రుణాలు తీసుకుని వడ్డీ చెల్లించలేక ఇబ్బంది పడుతున్న 11,479 మంది దళితులకు 43 కోట్ల వడ్డీని మాఫీ చేశారని వెల్లడించారు. సాధారణంగా ఈ సంక్షేమ బోర్డు అనే పేరుని, ఈ నామధేయాన్ని గత 5 ఏళ్ల కాలంలో పెద్దగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ వినిపించేది కాదు. బోర్డు కూడా కనిపించేది కాదు. నిజానికి ఏంటంటే గత ప్రభుత్వం ఈ సంక్షేమ బోర్డుని 2 ఏళ్ళు కొనసాగించి ఈ బోర్డుతో ఎలాంటి పని లేదని, ఈ బోర్డు ద్వారా బడుగులకు కానీ, కింది కులాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం కూడా లేదని జీవోఎంఎస్ నంబరు 8 తేదీ 16/3/2023 ద్వారా ఈ బోర్డును మూసేశారు. అంటే నాటి ముఖ్యమంత్రి నా ఎస్సీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని కేకలేసిన ముఖ్యమంత్రి గారు ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బోర్డుతో పని లేదని కప్పెట్టేశారు. మళ్ళీ ఏం చేసిందంటే జీవోఎంఎస్ నంబరు 32/27/6/23 ద్వారా 4/8/23 వరకు అంటే కంటిన్యూ చేస్తూ అప్పుడు ఒక చైర్మన్ని పెట్టి ఒక 41 రోజులు ఈ బోర్డుని తెరిచాడు. ఆయనకేదో ఈ బోర్డు ద్వారా ఏమన్నా పారితోషికం ఏమైనా రావాల్సి ఉంటే అవి రావటానికి ఒక 41 రోజులు ఉంచాడు. ఉంచి మళ్ళీ ఈ బోర్డుకి జీవో విడుదల చేసి పూర్తిగా శాశ్వతంగా నిధులు లేవని చెప్పేసని సామాజిక దేవాలయమైన ఈ గుడికి తాళం వేశాడు.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ప్రజాసత్తా జాతీయ అధ్యక్షులు పులగర శోభన్ బాబు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్కాలర్షిప్లు ఆసరాతో విదేశాలలో చదువుకుంటున్న అనేక మంది పేద విద్యార్థులు స్కాలర్షిప్లు అందక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా గతంలో 2 సంవత్సరాలకు 2 విడతలుగా 12 లక్షల ఫీజు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫీజు బకాయిలకు వార్నింగ్ లెటర్స్ వచ్చాయన్నారు. ప్రభుత్వ సహాయంతో విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు మానసిక క్షోభతో వారు చదువుపైన దృష్టి మళ్లించలేక ఆర్థిక ఇబ్బందులతో నలుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్ వారి యొక్క సహకారం కోసంగా బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ముందడుగు వేశారు. ఈరోజు అప్పులు పాలై వడ్డీలు కట్టలేక తీసుకున్నటువంటి అప్పులు కట్టక మరలా కొత్త అప్పులు పుట్టక ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆనాడు పాదయాత్రలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాట విద్యా పథకాన్ని, విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నారా లోకేష్ బాబు గారు, మీరు దయ ఉంచి మీ మంచి మనసుతో ఈ విద్యార్థులకు 3వ సంవత్సరం బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉన్నాను. మనకి ఏవైతే ప్రభుత్వం ప్రకటించిందో విదేశీ విద్యల ద్వారా మనకి అందుబాటులో ఉండే చదువులకి డబ్బులు ఏవైతే ప్రకటించిన ప్రభుత్వం అవి వచ్చాయి. తర్వాత 2 సంవత్సరాల నుంచి అయితే ఈ ప్రభుత్వంలో అయితే మనకి రుణం ఏదైతే వస్తుందో మనకి స్కాలర్షిప్ చదువుల పిల్లలకి అదైతే రావడం లేదు. దీనివల్ల అయితే మనం చాలా ఆవేదన పొందుతున్నామండి. అప్పులు చేసి మన పిల్లలకి మనకి అంత స్తోమత లేకపోయినా సరే మన పిల్లలు ఇష్టం మీద మనం అంత దూరం పంపించాము. దూరమైనా సరే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మనం అంత దూరం పంపించాం. మన పిల్లలకి మన వల్ల కాకపోయినా సరే, మన స్తోమత లేకపోయినా సరే ప్రభుత్వం మాకు సహాయం చేస్తుంది కదా, ఆ సహాయాన్ని పొంది మా పిల్లల భవిష్యత్తుని, మరి మా ఎంతోమంది పిల్లల భవిష్యత్తు కూడా ముందుకెళ్తుందని చెప్పి ప్రభుత్వాన్ని నమ్ముకుని మేము ఈ చదువులు మన పిల్లలకైతే ఈ చదువులో దింపడం జరిగింది. మా పిల్లల్ని ప్రభుత్వాన్ని నమ్ముకొని మా పిల్లల్ని మేము విదేశాలకు పంపించి చదివిస్తున్నాము. ఇలా మధ్యలో ఫీజు ఆపేయడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. కనుక మీరు మా మీద దయ ఉంచి ఈ ఫీజుల అంబేద్కర్ ఓవర్సీస్ పథకం నిధి ద్వారా మాకు మంజూరు చేయాలని కోరుకుంటున్నాము. దీనిని లోకేష్ సార్, ఈ వాయిస్ని లోకేష్ సార్ దగ్గరికి చేరవేయాలని. కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తుందని గిరిజన ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు మానుపాటి నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు మేయర్ పదవిని వెంటనే ఎస్టీ అభ్యర్థితో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని గిరిజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షులు మానుపాటి నవీన్, ఏవైహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షులు ఎస్ ధర్మ, జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు మారడం లేదని అన్నారు. రాజ్యాంగంలో ఎస్టీలకు ఇచ్చిన హక్కులకు ప్రభుత్వాలు గండి కొడుతున్నాయని అన్నారు. నెల్లూరులో మేయర్ పదవి ఎస్టీకి రాజ్యాంగబద్ధంగా కేటాయించబడిందని, గత ప్రభుత్వంలో గిరిజన మహిళ మేయర్ పదవిలో కొనసాగిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో గిరిజన మహిళపై దాడుల నేపథ్యంలో రాజీనామా చేస్తే ఇంతవరకు మేయర్ పదవిని కుట్రపూరితంగా భర్తీ చేయలేదని అన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఎస్టీ అభ్యర్థితో మేయర్ పదవిని భర్తీ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గిరిజనులపై దాడులు ఆపాలని అన్నారు. లేకుంటే గిరిజనుల సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, షెడ్యూల్ ట్రైబ్ అయిన మాజీ మేయర్ శ్రవంతి రాజీనామా చేస్తే ఆ స్థానంలో తర్వాత రావాల్సింది ఎవరు? మరలా ఒక షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థి రావాలి. అలాంటిది ఒక బీసీ వర్గానికి యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తిని డిప్యూటీ మేయర్ తీసుకొచ్చి తాత్కాలిక మేయర్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ఏదైతే పదవీ కాలం ఎస్టీలకి మేయర్గా మిగిలి ఉందో ఆ యొక్క అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఒక దళితుడు ఒక గిరిజన పదవి కాబట్టి వీళ్ళు వెనక ఎవరు లేరు కాబట్టి వీళ్ళు ప్రశ్నించేది ఎవరు లేరు కాబట్టి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటాం కాబట్టి వాళ్ళు లోపల వేస్తాం కాబట్టి మనం మార్చేయాలనుకుంటారు. ఇది చాలా భారత రాజ్యాంగానికి వ్యతిరేకం, గిరిజనులకు వ్యతిరేకం.
దీని మీద మా సోదరులు కూడా మరి ఎస్టీ కమిషనర్ కలిసి ఈ యొక్క ఏపీ స్టేట్ సెంట్రల్ ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రుల్ని కమిషన్ని గవర్నర్ కలవడం జరిగింది. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. క్రెడాయి విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో 11వ ప్రాపర్టీ షో ఈ నెల 9 నుండి 3 రోజుల పాటు ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు విజయవాడ చాప్టర్ చైర్మన్ సి సతీష్ బాబు, అధ్యక్షుడు జిఎస్ఆర్ మోహన్ రావు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం ఎన్నో ఓడిదుడుకులకు గురైందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక నిర్మాణ రంగానికి అనేక వెసులుబాటులు కల్పించారని వివరించారు. మొత్తం 47 నిర్మాణ సంస్థలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. క్రెడాయి ప్రాపర్టీ షోకు సంబంధించిన పోస్టర్ను ఏలూరు రోడ్లోని కేవ్ హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రెడాయి అధ్యక్షులు జిఎస్ఆర్ మోహన్ రావు, చైర్మన్ సతీష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో నిర్వహించనున్న ప్రాపర్టీ షో గురించి సమగ్రంగా వివరించారు. ఏ కన్వెన్షన్లో ఏర్పాటు అయ్యే ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించామని తెలిపారు. మొత్తం 47 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతికి చేరువనే ఉన్న విజయవాడ నగరంలో నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఒకే సముదాయంలో లభిస్తాయని తెలిపారు. కొనుగోలుదారులకు ఒక ప్రత్యేక కూపన్లు అందిస్తున్నామని, డ్రా ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారి అపార్ట్మెంట్, విల్లాకు ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఒక లక్కీ డిప్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి ₹1,00,000 విలువైన గోల్డ్, డైమండ్ ఆభరణాలను అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గతంలో నిర్మాణ రంగం చాలా ఒడిదుడుకులకు లోనైంది. అప్పటి ప్రభుత్వ విధానాలు కానివ్వండి, వేరే కారణాలు ఏమైనా కానీ చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ రంగం గురించి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా శ్రద్ధ తీసుకొని నిర్మాణం రంగం అనేది చాలా ముఖ్యమైనది, ఆ రంగం పటిష్టంగా ఉండాలని మాకు కావాల్సిన నిర్మాణ రంగంలో మాకు కావాల్సిన వస్తువులు ఏంటండి, చాలా విషయాల్లో పాజిటివ్గా స్పందించి మాకు చాలా మేలు కలిగే పనులు చేశారండి. ఉదాహరణకి ఏంటంటే ఇసుక అనేది ఒకప్పుడు చాలా గగనం అయిపోయింది, వాళ్ళ ఫ్రీగా దొరుకుతుంది. తర్వాత నిర్మాణ పరిమితులను కూడాను నిర్మాణ రంగంలో ఉన్న వెసులుబాట్లు చాలా సరళతరం చేశారు. ప్రాంతంలో వాళ్ళు చాలామంది అమెరికాలో, కెనడాలో కూడా ఉంటున్నారు. వాళ్ళకి కొనుక్కోవాలంటే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు యుఎస్లో కొంతమంది ఎంఆర్ఐ కన్సల్టెంట్స్ ఉన్నారు, ఏది ఇండియాలో ప్రాపర్టీస్ అమ్మేవాళ్ళు, వాళ్ళు కూడా ఇక్కడ ఒక స్టాల్ పెడుతున్నారు. సో ఎవరైనా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి, ఎవరైనా అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో ఈ ప్రాపర్టీస్ అన్నీ చూసి, సో మనకేంటంటే వాళ్ళు అక్కడ సజెస్ట్ చేస్తారు, ఈ ప్రాపర్టీస్ అన్నీ నేను చూసామని. సో అది కూడా మనకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కాడ కొంటుంటారు పిల్లలకి, సో అది కూడా ఆ స్టాల్ కూడా పెడతాం జరుగుతుంది. లేఅవుట్స్, ఫ్లాట్స్ కానీ ఆ షోలో ఎగ్జిబిట్ చేసిన వాళ్ళ దగ్గర కస్టమర్ కనుక విజిట్ చేసి వాళ్ళ దగ్గర కనుక ఈ ప్రాపర్టీని కొంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జీని ఉచితంగా ఆ ఎగ్జిబిటర్ ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ను చేయించి ఇచ్చే ఏర్పాటుగా చేస్తున్నారండి ఈ ప్రాపర్టీ షోలో. విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ అన్నపరెడ్డి కోటిరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ పిలుపు మేరకు జనవరి 3 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆకలి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఆహారం పంపిణీ చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ అన్నపరెడ్డి కోటిరెడ్డి, లయన్స్ క్లబ్ మహిళా కన్వీనర్ బండి జ్యోతి పిలుపునిచ్చారు. విజయవాడలోని బిషప్ అజరయ్య పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ, హరిత మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బెజవాడ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు మరియు రిలీవింగ్ హంగర్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది విద్యార్థులను ప్రోత్సహించేందుకు 108 కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
నిర్ణయించామని, అందులో భాగంగా ఇది 87వ కార్యక్రమం అని తెలిపారు. సుమారు 500 మంది విద్యార్థులకు లక్ష్య సాధనపై దిశానిర్దేశం చేశామన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ లయన్స్ క్లబ్ పిలుపు మేరకు జనవరి 3 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆకలి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహారం పొట్లాలు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయశ్రీ కోరిక మేరకు విద్యార్థుల సౌకర్యార్థం ఒక మైక్ సెట్టును కూడా క్లబ్ ప్రతినిధులు బహూకరించారు. ఇక్కడ బిషప్ అజయ్ స్కూల్లో ఉన్నటువంటి 500 పిల్లలకి వీళ్ళందరూ కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం జరుగుతుందండి ఈరోజు కార్యక్రమంలో. దీనికి గాను ఈ రోజున ముఖ్య అతిథిగా మనకి పర్వతనేని సుభాష్ బాబు గారు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు, అలాగే ఫ్యాకల్టీగా అన్నపరెడ్డి కోటిరెడ్డి గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్గా చల్సాని అజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడ రావటం జరిగింది. అలాగే ఈ బిషప్ అజయ్ స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారంటే జయశ్రీ గారు ఇంతకుముందు మమ్మల్ని మైక్ కావాలని కోరిక అవటం వలన మణినాచార్య గారు మేము కలిసి దాన్ని మైక్ని ఈ స్కూల్కి స్పాన్సర్ చేయడం జరిగిందండి. సో దాన్ని ఈ రోజున ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి 500 మంది బాలికలకు వాళ్ళ విద్యార్థి జీవితంలో లక్ష్యం ఎలా ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వారు ఏం చేయాలా అన్న దాని మీద వివరణ ఇవ్వటం జరిగింది. ఇది నా ఈ సంవత్సరం 87వ ప్రసంగం. సో ఈ రకంగా ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసి విద్యార్థి లోకానికి ఒక ఉపాధ్యాయునిగా సేవలు అందించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ పర్వతనేని సుభాష్ బాబు, క్లబ్ అధ్యక్షులు ఫణీంద్రబాబు, కాకాని శ్రీనివాసరావు మరియు ప్రోగ్రాం కమిటీ చైర్మన్ అంకాళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయని ఐఎఫ్ఎస్ అధికారిని భరణి పేర్కొన్నారు. కేఎల్ డీఎండ్ యూనివర్సిటీ వేదికగా జరిగిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026 మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో జైన్ యూనివర్సిటీ ప్రథమ స్థానంలో నిలవగా ఆతిథ్య కేఎల్ యూనివర్సిటీ రన్నరప్గా నిలిచింది. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో గత 3 రోజులుగా జరుగుతున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగిసింది. ఈ పోటీల్లో కర్ణాటకకు చెందిన జైన్ యూనివర్సిటీ ఛాంపియన్గా నిలవగా కేఎల్ యూనివర్సిటీ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. చెన్నై ఎస్ఆర్ఎం వర్సిటీ తృతీయ, కేరళ కాలికట్ వర్సిటీ 4వ స్థానంలో నిలిచాయి. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఐఎఫ్ఎస్ అధికారిని భరణి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో కేఎల్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ఇక్కడ 105 యూనివర్సిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో టాప్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో లాట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్ అనేది ఇక్కడ మనకి కనపడింది. ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పార్టిసిపేషన్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ స్కిల్ సెట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇన్ బ్యాడ్మింటన్ అన్నీ కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ హ్యాస్ కమప్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి బ్యాడ్మింటన్కి. దానివల్ల 105 టీమ్స్ ఉన్నా కూడా వెరీ స్మూత్గా లాస్ట్ ఫ్యూ డేస్గా ఇక్కడ కండక్ట్ చేసి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. దీంట్లో మన హోమ్ టీమ్ కేఎల్ యూనివర్సిటీ కూడా సెకండ్ ప్లేస్ వచ్చారు. కర్ణాటక జైన్ యూనివర్సిటీ టీమ్ ఫస్ట్ విన్నర్స్గా కూడా గెలిచారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, యువత శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ కూడా కేఎల్ యూనివర్సిటీలో ఈ 3rd వీక్ నుంచి జరుగుతుంది ఇక్కడే. సో డెఫినెట్గా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము సౌత్ జోనే కాకుండా ఆల్ ఇండియా అంతటికి కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అలాగే మా దగ్గర కేఎల్ యూనివర్సిటీలో కోచెస్, అలాగే ట్రైనర్సు, అలాగే అకాడమీస్ కూడా ఉండడం జరిగింది. ఆల్ ఇండియా వైడ్ ఇండియన్ టీమ్కి మా దగ్గర నుంచి 8 స్పోర్ట్స్మెన్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది రెజ్లింగ్ అవనండి, అలాగే స్విమ్మింగ్ అవనండి, అలాగే చెస్ అవనండి, అలాగే రైఫిల్ షూటింగ్ అవనండి. వీళ్ళందరూ కూడా వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్కి ఇండియన్ టీం నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె హరికిషోర్ మాట్లాడుతూ తమ వర్సిటీలో క్రీడాకారులకు ఫీజు రాయితీలతో పాటు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఇక్కడ ఆల్ ఇండియా టోర్నమెంట్ కూడా మనం 17th నుంచి 21st ఇక్కడే కండక్ట్ చేస్తున్నాము. సేమ్ ఇలా అంటే సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈ రీజన్స్ అన్నీ మనం ఇక్కడే హోస్ట్ చేస్తున్నాం. వెన్యూ ఇక్కడే ఇచ్చారు ఆల్ ఇండియా యూనివర్సిటీ వాళ్ళు. దాన్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తామని
మేనేజ్మెంట్ కానీ మా అందరి సపోర్టు అందరికి పిల్లలకి కానీ ఉంటుందని ఫెసిలిటీస్. అలాగే మనం న్యూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఇక్కడే మనం రెడీ చేస్తున్నాం. సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇలాగే నేను బ్యాడ్మింటనే కాకుండా అన్ని గేమ్స్ని డెవలప్ చేయాలని మన ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నాం. వితిన్ 1 ఇయర్లో హై లెవెల్ ప్లేయర్స్ అందరూ కేఎల్యూలో ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.